హలో ఎవ్రీవన్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇవాళ వ్లాగ్, సో నేనైతే వాళ్ళ రెసిపీ చేయబోతున్నానండి. ఏంటంటే సో ఎండాకాలం మనకు చలువ చేసి ఓకే పెసరపప్పు చారండి. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో తినడానికి కూడా మనకు వేసవకాలం బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది, కానీ నేనైతే పెసరపప్పుతో చారు పెడుతున్నాను. సో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వర్షం అయితే చాలా ఎక్కువ అయితే వస్తూ ఉందన్నమాట. ఇకైతే మనం ప్రాసెస్ చూద్దాము. నేను ప్యాన్లో అయితే ఇంక పెసరపప్పు వేసేసుకున్నాను. సో సిమ్లో దోరగా అయితే వేయించుకోండి ముందు ఇది. ఎందుకంటే వేయించకుండా కూడా చెయ్యొచ్చు, కానీ వేయించి చేస్తే ఆ స్మెల్ ఆ టేస్ట్ వేరుగా ఉంటుందన్నమాట. ఓకేనండి, ఫైనల్గా అయితే చల్లారింది. దాన్ని బాగా వాష్ చేసేసి నేను కావాల్సిన వాటర్ అయితే తీసేసుకున్నాను. పచ్చిమిర్చి, అలాగే కొంచెము మనము పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కున్న ఆనియన్స్, కొంచెం చిటికెడు పసుపు అయితే వేసేసి ఇంకా మూత పెట్టేసి అయితే దీన్ని అయితే బాగా ఉడికించుకుందాము. పొంగకుండా ఇందులో ఒక గరిట అయితే వేసేయండి, పొంగదండి. చిట్కా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోతూ ఉందన్నమాట. ఇంకొంచెం ఉడికాకైతే మనం ఇందులో టొమాటోస్ అయితే యాడ్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, పొంగిపోకుండా ఎందుకు గరిటె వేస్తుంది అనుకుంటున్నారా? సో నేను అందుకే అందులో గరిటె పెడుతూ ఉంటానండి. మూత పెట్టినా గరిటె పెడితే మాత్రం పొంగదన్నమాట. ఓకే, నేను బాగా ఎర్రగా పండిన టొమాటోస్ అయితే ఒక 3 తీసుకున్నాను. టొమాటోస్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, ట్రై చేయండి ఖచ్చితంగా, సూపర్ ఉంటుందన్నమాట. వేసవికాలంలో చలువ చేస్తుంది, ఇంక చిన్నపిల్లలకు కూడా మంచిదన్నమాట. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసి అయితే కాసేపు అయితే ఉడికిద్దాము. మా చిన్నమ్మ అయింది కదండి, ఒకటేమైనా అల్లరన్నమాట. వాళ్ళ అక్కలతో గొడవ, ఇంకా నా దగ్గరికి వచ్చి కంప్లైంట్. ఇంకా పిల్లలతో పడుతూ యూట్యూబ్లో వీడియోలు తీస్తూ ఇంకా ఎడిటింగ్ చేస్తూ తలప్రాణం తోక్కొస్తుంది అనమాట. మనం ఈలోగా అయితే చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టేసి సో గుజ్జు తీసి పక్కన పెడదాం. వెళ్ళకో. మా అమ్మాయి చూడండి ఏం చేస్తుందో. చిన్నప్పుడు మనం ఇలాగే చేసి ఉంటాం కదా, నాకు చాలా బాగా గుర్తన్నమాట. దాని కిందకి వెళ్ళి కొమ్మలు వంచేస్తే ఇంకా నీళ్ళని పైన పడేవన్నమాట. అయ్యొద్దు, పురుగులు ఉంటాయి. వద్దు వద్దు, ఏమన్నా ఉంటాయి అనుకో. మా అమ్మాయి చూసారండి, కొంచెం వర్షం తగ్గిందో లేదో ఫ్రెండ్స్ తోటి మీటింగ్ పెట్టేసిందనమాట. అది మా పెద్ద పిల్లల సైకిల్ అనమాట, చిన్నప్పుడుది. ఇప్పుడైతే రిపేర్ వచ్చేసింది, పక్కన పెట్టేశానులేండి. ఓకే, ఇంక పిలిచాను రావట్లా, కర్ర తీసుకొస్తానని చెప్పి వచ్చేసాను నేను. ఇంక నా వైపు చూస్తుంది, ఇంకా అదిగో చూస్తుంది చూసారా, ఇంక నేను ఎక్కడ కర్ర తీసుకొస్తానా అని చూస్తుంది. ఓకేనండి, వర్షం అయితే బాగా తగ్గిందన్నమాట. పిల్లలకి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మధ్యలో జోక్స్ కూడా కొన్ని ఉండాలన్నమాట, అప్పుడే పిల్లలు ఇంట్రెస్ట్గా సో వింటారు. సో నేను అలాగా కొంచెం రెసిపీ ముందరైతే కొంచెం ఇదైతే చూపిస్తున్నాను, ఏమనుకోకండి. మా అమ్మ అయితే పారిపోయిందనమాట. ఇప్పుడైతే మనము పప్పు చూద్దాము. ఓకేనండి, పప్పు చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. కొద్దిగా అయితే కల్లుప్పు వేసుకున్నానండి ఇందులో. నేనైతే ఇంకా పప్పు గుత్తితో ఏమీ మెదపట్లేదండి. సో ఇంకా గరిటతోనే తిప్పుతున్నాను అనమాట. మా చిన్న పాపకి నేను ఓకే ఇంకా 1 ఇయర్ బేబీగా ఉన్నప్పుడు ఈ పప్పు తీసి పెట్టేసేదాన్ని, అంటే చింతపండు పులుపు వేసేదాన్ని కాదు, బాగా తినేదన్నమాట. మీరు నచ్చితే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే చింతపండు పులుపు, అలాగే మనము పప్పు చిక్కగా ఉంది కదా, దానికి తగిన వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాము. నేనైతే వాటర్ ఎక్కువే వేసానండి, ఎందుకంటే నేను పప్పు ఎక్కువే తీసుకున్నాను. సూపర్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. చాలా మంచిదండి పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ. అలాగే కొంతమందికి బాడీ కొంచెం వేడిగా ఉంటుందన్నమాట కొంతమందికి. సో అలాంటి వాళ్ళు కూడా తినొచ్చు, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, ఈలోగా పోపు పెట్టేసుకుందాము. ప్యాన్లో ఆవాలు, ఎండుమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకుందాము. నెక్స్ట్ కరివేపాకు. పోపు వేస్తే సూపర్ స్మెల్ ఉంటుందన్నమాట. కొన్ని సౌండ్స్ న్యాచురల్గా వింటే బాగుంటాయండి, అందుకే నేను ఆ చిటపట ఆ సౌండ్ అనేది ఉంచేసాను. ఓకే, ఫైనల్గా అయితే ఇప్పుడు పోపు అయితే ఇంకా వేసేసుకుంటాను.
వేసుకున్నాను అందులో. ఇప్పుడు నేను గ్యాస్ మీద పెడతానండి. గరిటైతే తీసేసి గ్యాస్ మీద పెడతాను. జస్ట్ మనకి బబుల్స్ వచ్చాక దింపేసుకోవాలి, మరగకూడదండి, మరిగితే బాగోదన్నమాట. ఇది మా నెల్లూరు వైపు అయితే చాలా ఫేమస్గా చేసుకుంటారు, స్మెల్ ఉండదంటారు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా బబుల్స్ ఎలా వస్తూ ఉన్నాయో. ఓకే, ఇప్పుడైతే నేను జస్ట్ ఇంకొక 2 మినిట్స్ అయితే ఉంచేస్తాను. చాలా బాగుంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, భలే చాలా బాగుందండి. సో ఓకే, దీనిలోకి సైడ్ డిష్ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము. నేను ఏం చేస్తాను ఇవాళ చూద్దరు రండి మీరే. ఓకే, మళ్ళీ కొంచెం అయితే నేను చూస్తున్నారు కదా. సో ఇంకా అయితే అప్పడాలు వేయించేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనము అప్పడాలు వేయించేసేటప్పుడు అప్పడం వేయగానే మనము గరిటె పెట్టేసామంటే అది ముడుచుకోకుండా, ఆయిల్ అబ్జర్వ్ చేసుకోకుండా వస్తుంది. చిట్కా నచ్చితే ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా. సో ఓకే, కొన్ని అప్పడాలు అలాగే మనము గుమ్మడొడియాలు పట్టాం కదా, ఇంకా అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అయితే ఇదండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకేనండి, ఇంకా చూస్తారు కదా, నేను ఒకసారి అయితే తిప్పేసి గ్యాస్ మీద పెట్టేశాను. బబుల్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అందరికీ బాయ్.